కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. ఇన్నిసార్లు ప్రార్థిస్తున్నా, ఇన్ని రోజుల నుంచి ప్రార్థిస్తున్నా, నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదని బాధపడుతున్నావే, ఫస్ట్ నువ్వు ఒకటి ఆలోచించుకో, నేను నీతిమంతురాలుగా తీర్చబడ్డానా? ఎందుకంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది, యెహోవా దృష్టి నీతిమంతులందంట. మరి ఫస్ట్ మనం నీతిమంతురాలుగా తీర్చబడితేనే కదా దేవుడి దృష్టి మన మీదకి వచ్చేది, మన ప్రార్థనలు ఆయన వినేది. నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడకుండా ప్రభువా అని ఎన్నిసార్లు పిలిచినా కూడా దేవుడు ఎందుకు వింటాడు నీ మొర? దేవుడికి క్లియర్గా రాపిచ్చిండు, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. యెహోవా దృష్టి ఎవరి మీద ఉందంట? నీతిమంతుల మీద ఉందంట. మరి ఫస్ట్ నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడ్డావా? అట్లా తీర్చబడకుండానే ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి ఒకటే చేసిన ప్రార్థనే చేస్తున్నావా? నువ్వు ఫస్ట్ నీ పాపములని క్షమించమని దేవుణ్ణి అడిగిన తర్వాత కదా నీ జీవితంలో ఏదైనా కార్యాలు జరిగేది, దేవుడు చేసేది. నువ్వు అలా క్షమించమని అడగకుండానే దేవా నాకు ఈ కార్యం చేయి, ఆ కార్యం చేయి, నేనైతే పాపిగానే జీవిస్తా, నా జీవితంలో మాత్రం నువ్వు ఆ కార్యాన్ని చేయాలి, ఈ కార్యాన్ని చేయాలి. అసలు బైబిల్లో ఏం రాయబడింది? యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు ఎవరి మొరలకి ఒగ్గి ఉన్నాయంట? నీతిమంతుల మొరలకి కదా. మనలో కూడా చాలా మంది ఉంటారు, చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, కానీ నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు అని ఆలోచిస్తున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, ఫస్ట్ నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడాలి. నువ్వు అలా ఫస్ట్ నీతిమంతురాలుగా తీర్చబడాలి అని అంటే నీ పాపములు దేవుడి దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు వాటిని విడిచిపెడతావో అప్పుడు నీ జీవితంలో కార్యాలు జరగడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నువ్వెప్పుడైతే నీతిమంతురాలుగా తీర్చబడతావో అప్పుడు దేవుని దృష్టి నీ వైపు తిరిగిద్ది. ఎప్పుడైతే దేవుడి దృష్టి నీ వైపు తిరిగిద్దో అప్పుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆమేన్.